సో శారీ పట్టుకొని ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? నాకైతే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనమాట. ఫస్ట్ అయితే నేను హాఫ్ శారీ అనుకున్నా. బట్ ప్రతి డాన్స్‌కి అయితే హాఫ్ శారీ అయితుందని చెప్పి శారీస్ అనుకున్నా. సో ఈ శారీ అయితే నేను కొని కూడా చాలా మంత్స్ అయిపోతుంది. ఎప్పటినుంచో ఈ శారీని స్టైల్ చేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడు కుదరలేదు. ఫైనల్లీ ఈ రోజైతే కుదిరింది. దీని మీద బ్లౌజ్ కుట్టించుకోవడానికి అని చెప్పి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. నాకు ఏదన్నా గానీ లైక్ డ్రెసెస్ అయినా, బ్లౌజెస్ అయినా ఏదన్నా మా అత్తమ్మనే కుడుతది నాకు. సో ఇక మా అత్తమ్మకైతే మెజర్మెంట్స్, బ్లౌజ్ స్టైల్, డిజైన్ అవన్నీ చెప్పేస్తున్నా అనమాట. చెప్పేస్తే మా అత్తమ్మ కూడా ఓకే అని చెప్పింది. సో బ్లౌజ్‌కి మెటీరియల్ కావాలి అండ్ అలాగే నాకు శారీకి సెట్ అయ్యే జ్యువెలరీ కూడా లేదు. సో ఇవన్నీ కొనుక్కొని వద్దామని చెప్పి నేను మా మరదలు స్టార్ట్ అయ్యామనమాట. కొంచెం దూరం వెళ్ళేసరికి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం పడేలా ఉందని చెప్పి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. సో మా అత్తమ్మ ఉండి కనీసం బ్లౌజ్‌కి సరిపోయే మెటీరియల్ అన్నా తీసుకురండి అంటే ఓకే అని చెప్పి పక్కనున్న షాప్‌కెళ్ళి అయితే తీసుకొని వచ్చేస్తుంటే మాకు ఈ మామిడికాయ అయితే దొరికిందనమాట. సో ఇక అలా మామిడికాయ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాం. మా అత్తమ్మకైతే మెజర్మెంట్స్ ఇచ్చేసి డిజైన్ అయితే చెప్పేసిన. మా అత్తమ్మ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తా అని చెప్పింది. అండ్ ఇక్కడ మా మరదలుండి దానికి కొంచెం నెయిల్ పాలిష్ చేస్తే మంచిగా బాగుంటదని చెప్తే సో మా మరదల చేత నెయిల్ పాలిష్ అయితే వేయించేసుకుంటున్నా. ఇప్పుడు ఎట్లుంటుందో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటా మరి. బాయ్ బాయ్.